దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన 6 వీర జవాన్ల పేరును కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా విడుదల చేసింది. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన ఈ 6 వీరమరణాల తర్వాత వాళ్ళ పేరును దేశ రాజధాని ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద లిఖించనున్నారు. ఈ 6 వీరుల్లో 5 భారత సైన్యానికి చెందిన వారు కాగా ఒకరు భారత వాయుసేనకు చెందిన యోధుడు ఉన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన 6 వీర జవాన్ల పేర్లను కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా విడుదల చేసింది. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన ఈ 6 అమరవీరుల పేర్లను దేశ రాజధాని ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద లిఖించనున్నారు. ఈ 6 వీరుల్లో 5 భారత సైన్యానికి చెందిన వారు కాగా ఒకరు భారత వాయుసేనకు చెందిన యోధులు ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్ ద్వారా అందిస్తారు. కళ, దాదాపు ఆపరేషన్ సింధూర్లో 6 వీరమరణం పొందినటువంటి వారికి మొట్టమొదటిసారిగా జాతీయ ఏదైతే యుద్ధ చిహ్నానికి సంబంధించినటువంటిది అంటే ఏదైతే శిలాపలకల మీద మొట్టమొదటిసారిగా వీరి పేర్లను లిఖించేందుకు కూడా మొట్టమొదటిసారిగా పేర్లను కూడా ప్రకటించినటువంటిది ప్రభుత్వం. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనకు సైనికులకు చిహ్నం పేర్లు ఉండేటటువంటిది, యుద్ధ చిహ్నాల పేరు ఉండేటటువంటిది ఇక్కడ మనము ఇండియా గేట్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఏదైతే సైనికుల వీరమరణం పొందినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి సెల్యూటు, తర్వాత ఎప్పుడు కూడా జ్యోతి ఎప్పుడు కూడా వెలిగేటటువంటిది, అమరవీరులకు చిహ్నంగా ఉండేటటువంటిది అదే ఇక్కడ ఇండియా గేట్ దగ్గర అంటే మనకు 2019లో ప్రారంభించినటువంటిది. అప్పటి నుంచి కూడా యుద్ధంలో వీర మరణం పొందినటువంటి సైనికుల పేర్లను శిలాపలకాల మీద కూడా ప్రత్యేకంగా రాసేటటువంటి ప్రత్యేకమైనటువంటి స్థలము ఏ ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులైనా కానీ ప్రత్యేకంగా మనకు 10 రోజుల కిందట కూడా అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి వచ్చి మన అమరవీరులైనటువంటి సైనికులకు సెల్యూట్ చేసినటువంటి స్థలం కూడా ఇదే. దాదాపు ఇక్కడ ఇప్పుడు ఎవరైతే ఆపరేషన్ సింధూర్లో మనకు అంటే వీరమరణం పొందినటువంటి 6 పేర్లను మొట్టమొదటిసారిగా ప్రభుత్వము ప్రకటించడం ఇక్కడ చాలా మొట్టమొదటిసారిగా ఇక్కడ ప్రకటించడం జరిగింది. దాదాపు వీరికి సంబంధించినటువంటిది విధి నిర్వహణలో ఆపరేషన్ సింధూర్ చేసినటువంటి 7th ఏదైతే వీరమరణం పొందినటువంటి మన భారత అమరవీరులు భారతీయులు అంటే రక్షణ దళానికి సంబంధించినటువంటి 5, దాదాపు ఒకరు వాయుసేనకు సంబంధించినటువంటి వారు సుబేదార్ మనకు మేజర్ పవన్ కుమార్, తర్వాత రైఫిల్ మ్యాన్ కి సంబంధించినటువంటి సునీల్ కుమార్, లాన్స్ నాయక్, తర్వాత దినేష్ కుమార్, తర్వాత అగ్నివీర్ మురళీ నాయక్, ఇక్కడ మనకి సునీల్ కుమార్ సింగ్ అన్నటువంటిది వైమానిక దళానికి సంబంధించినటువంటిది సురేంద్ర కుమార్. వీరందరూ కూడా వీరమరణం పొందినటువంటిది. వీరి పేరు మొట్టమొదటిసారిగా ఇక్కడ మనకు కనిపించేటటువంటి ఏదైతే ఇండియా గేట్కి సంబంధించినటువంటి స్మారక చిహ్నంలో మొట్టమొదటిసారిగా వీరి పేర్లను కూడా చేర్చేందుకు కూడా ప్రభుత్వము పేర్లతో సహా మొట్టమొదటిసారిగా ఇక్కడ విడుదల చేసినటువంటిది. దాదాపు 2019 నుంచి కూడా యుద్ధంలో మరణించినటువంటి వారి ప్రత్యేకంగా ఇంతకుముందు అమరవీరులైనటువంటి భారత జవాన్ల పేర్లను ప్రత్యేకంగా ఇక్కడ లిఖించేటటువంటి ప్లేసు ఇప్పుడు ప్రస్తుతము వీరి పేర్లను కూడా ఇక్కడ లిఖించేందుకు కూడా ప్రభుత్వం వెల్లడించినటువంటిది. థ్యాంక్ యూ కళ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది.